హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, ఆ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారో చూద్దామండి. ఇక బాబాగారు అయితే విధి రాతని మార్చే శక్తి ఎన్ని ముళ్ళ బాధలు ఉన్న ఇది తప్పిస్తుంది. కంగారు పడకు తల్లి, శివయ్యను తాకు, ఈ సోమవారం మీకు అంతా మంచి జరుగుతుంది అంటూ బాబాగారు ఈరోజు మనకు ఒక చక్కటి సందేశాన్ని అందిస్తున్నారండి. మన జీవితంలో మనం ఏదైతే మనసులో అనుకుంటామో ఇది జరగాలి, ఇందులో నేను సక్సెస్ అవ్వాలి, ఒక వ్యాపారం పెట్టుకోవాలి, లేదంటే ఒక జాబ్ చేయాలి, ఇన్ని లక్షలు సంపాదించాలి, లేదంటే మంచి ఉద్యోగంలో మంచి స్థాయిలో ఉండి అందరిలోనూ మంచి పెంపును పొందాలి, ఇలా ఎన్నో కళలు, ఒక్కొక్కరి మనసులో ఒక్కొక్క కళ ఉంటుంది. అవన్నీ తీరాలి అంటే మన ఇష్ట దైవంతో మనం ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటాం. మన కోరికలు తీరుస్తారు అన్న నమ్మకంతో ఆ భగవంతుడితో చెప్పుకుంటూ ఉంటాం. అలానే ఈరోజు మనం పెట్టుకున్న నమ్మకాన్ని కోల్పోకుండా విధి రాతని మార్చేంత శక్తి మనకు సాయినాథుడు అందిస్తున్నాడు. ఎన్ని ముళ్ళ బాధలు వచ్చినా సరే వాటి నుండి తప్పించడానికి ఆ శివయ్య కూడా మనకు సిద్ధంగా ఉన్నాడు మార్చడానికి. బాబాగారు ఎంత గొప్ప సందేశాన్ని అందిస్తున్నారు అంటే నిజంగా మన అదృష్టం. మరి బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. పూర్వం ఒక ఊరిలో సోమాజీ అనే ఒక యువకుడు ఉండేవాడు. ఆయనది చాలా చిన్న కుటుంబం. ఆ కుటుంబంలో తాను తన భార్య మాత్రమే ఉండేవారు. అతడికి చాలా రోజుల తర్వాత సంతానం కలుగుతుంది. ఒక మగబిడ్డ జన్మిస్తాడు. అతడికి చాలా ఆనందం కలుగుతుంది. ఒకరోజు ఉదయాన్నే ఆ వ్యక్తి ఇంటికి భిక్షాందేహి అంటూ ఒక సాధువు వస్తాడు. సోమాజీ ఆ సాధువు ఇంట్లోకి పిలిచి మర్యాదలు చేస్తూ, మహాత్మా, ఈరోజు నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు. చాలా రోజుల తర్వాత మాకు సంతానం కలిగింది. ఈరోజు చాలా గొప్పగా ఉన్నారు. మీరే నాకు కొడుకుకు మంచి పేరు పెట్టండి అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు ఆ బాలుని ఎత్తుకొని తదేకంగా చూసి ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఆ వ్యక్తి, మహాత్మా, ఏం జరిగింది? ఎందుకు అంత దీర్ఘంగా మా బిడ్డను చూస్తున్నారు? ఏంటి ఆలోచిస్తున్నారు అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు, నాయన, నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నీ కుమారుడు చాలా అదృష్టవంతుడు. నీ కుమారుడికి విధి రాతలో రాజయోగం రాసిపెట్టి ఉంది అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి, మహాత్మా, మీరేమంటున్నారు? మీరు చెప్పేదేంటి? నేను నమ్మలేకపోతున్నాను. మీరు చాలా పేదవాళ్ళం, సాధారణ వ్యక్తులం. అలాంటి మా కుమారుడికి రాజయోగం ఉండడం ఏంటి అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు, నాయన, నేను చెప్పేది అక్షర సత్యం. నీ కొడుకు తప్పకుండా మహారాజు అవుతాడు. ఇతని వివాహం ఇతని 17వ సంవత్సరంలో మహారాజు కూతురితో జరుగుతుంది. అలా అతను ఈ రాజ్యానికి మహారాజు అవుతాడు అని అంటాడు ఆ సాధువు. ఆ మాటలు విన్న ఆ వ్యక్తికి చాలా సంతోషం కలుగుతుంది. ఆ సాధువు మాటలను పూర్తిగా నమ్ముతాడు. ఇక మెల్లిమెల్లగా ఆ విషయం ఊళ్ళో వాళ్ళందరికీ కూడా తెలిసిపోతుంది. సోమాజీ కొడుకు ఒక రోజున ఈ రాజ్యానికి మహారాజు అవుతాడు అంటూ అందరూ సంతోషిస్తూ ఆ బాలుని చూడడానికి అతను ఇంటికి వస్తూ ఉంటారు. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు ఆ రాజ్యం యొక్క మహారాజు వేట కోసం అడవికి వెళ్తాడు. అలా వేటాడుతూ వేటాడుతూ అడవి పక్కనే ఉన్న ఈ ఊరికి చేరుకుంటాడు. మహారాజుకు చాలా దాహం వేస్తుంది. అతడికి అక్కడే ఒక చెట్టు కింద కూర్చున్న సాధువు కనిపిస్తాడు. ఆ సాధువు దగ్గర నీళ్లు ఉంటాయి. మహారాజు వెళ్ళి అతడిని నీళ్లు ఇవ్వమని అడుగుతాడు. వెంటనే ఆ సాధువు మహారాజుకు నీటిని ఇస్తాడు. మహారాజు నీటిని తాగుతూ సోమాజీ ఇంటి వైపు చూస్తాడు. అక్కడ చాలామంది గుంపు కనిపిస్తుంది. అప్పుడు ఆ మహారాజు, మహాత్మా, అక్కడ ఏం జరుగుతుంది? ఎందుకు అంతమంది గుమికూడి ఉన్నారు అని అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు, నాయన, ఆ ఇల్లు సోమాజీ అనే యువకుడిది. అతడికి ఒక అదృష్టవంతుడైన కుమారుడు జన్మించాడు. ఒకరోజు ఒక నాలాంటి సాధువు వచ్చి అతడికి 17 సంవత్సరాలు నిండగానే అతడి వివాహం ఈ రాజ్యం యొక్క మహారాజు కుమార్తెతో జరిగి అతడు ఈ రాజ్యానికి మహారాజు అవుతాడు అని చెప్పారు. అంత అదృష్టవంతుడైన ఆ బాలుడిని చూడడానికి జనాలందరూ కూడా అతని ఇంటికి వస్తున్నారు అని అంటారు. ఆ మాటలు వినగానే మహారాజుకు చాలా కోపం వచ్చింది.
ఒక సాధారణ వ్యక్తి నా కుమార్తెను ఎలా వివాహం చేసుకుంటాడు? ఆ మహారాజు మహాత్మా, నేనే ఈ రాజ్యానికి మహారాజును. అందరూ ఇది ఎలా నమ్ముతున్నారు? ఒక సాధారణ వ్యక్తితో నేను నా కూతురి వివాహం ఎందుకు జరిపిస్తాను అని అంటాడు. అప్పుడు ఆ సాధువు, నాయన, ఆ బాలుడి విధి రాతలో అలా రాసి ఉంది, దానిని ఎవ్వరూ మార్చలేరు అని అంటాడు. ఇక మహారాజుకు కోపంతో, మహాత్మా, ఆ భగవంతుడు రాసిన విధి రాతను నేను మార్చి చూపిస్తా. మీరు చెప్పినట్టు ఆ బాలుని విధి రాతను నా కుమార్తెతో వివాహం జరగాలని ఉంటే దానిని నేను మార్చి చూపిస్తాను. నువ్వు అలా జరగకుండా చూసుకుంటాను అని అంటాడు. అప్పుడు ఆ సాధువు, నాయనా, నువ్వు నన్ను గుర్తుపెట్టుకో, నేను నిన్ను గుర్తుపెట్టుకుంటాను. ఇక ముందు ఏం జరుగుతుందో చూద్దాము అని అంటాడు. ఆ సాధువుకు నమస్కరించి అక్కడి నుండి మహారాజు తన రాజమందిరానికి చేరుకుంటాడు. రాత్రి మహారాజుకు నిద్ర రావటం లేదు. దాని గురించే ఆలోచిస్తున్నాడు. సాధువు నిజమే చెప్తారు. ఒకవేళ సాధువు చెప్పినట్టే జరిగితే, లేదు, నేను అలా జరగనివ్వను అంటూ మరునాడు ఉదయాన్నే తన వేషం మార్చుకొని సోమాజీ ఇంటి ముందుకు వచ్చి చేరుకుంటాడు. అతన్ని చూసిన సోమాజీ బయటకు వచ్చి, మీరు ఎవరు, మీకేం కావాలి అని అడుగుతాడు. అప్పుడు మహారాజు, నేను ఒక గొప్ప వ్యాపారిని, నాది పక్క ఊరే, నేను చాలా ధనవంతుడిని. చాలామంది చెప్తూ ఉంటే నేను విన్నాను, ఈ ఇంట్లో గొప్ప అదృష్టవంతుడు జన్మించాడంట. ఆ పిల్లవాడిని విధి రాతను రాజయోగం రాసి ఉందంట కదా అంటూ అడుగుతాడు. ఆ వ్యక్తి, అవును, మీరు విన్నది నిజమే, ఒక సాధువు మాకు ఈ విషయాన్ని చెప్పాడు అని అంటాడు. అప్పుడు మహారాజు, నేను మీకు ఒక విషయం అడుగుతాను, ఏమీ అనుకోద్దండి. మీరు మీ పిల్లవాడిని నాకు ఇవ్వండి, దానికి బదులుగా నేను మీకు చాలా ధనాన్ని ఇస్తాను. మాకు సంతానం లేదు, మీ బాలుని నేను పెంచుకుంటాను, ఎంతో గొప్పగా మీ పిల్లవాడిని పెంచుతాను, అతడికి ఏ కష్టం రానివ్వను, మీరు అప్పుడప్పుడు వచ్చి చూడండి, నేను పక్క ఊర్లోనే ఉంటాను అని అంటాడు మహారాజు. అప్పుడు సోమాజీ భార్య, లేదు, నా కుమారుని మీకు ఇవ్వను అని అంటుంది. అప్పుడు ఆ మహారాజు, మీరు చాలా పేదవారు కదా, నీలాగే ఆ పిల్లవాడు కష్టాలలో అనుభవించాలా? నేను చాలా గొప్పగా పెంచుకుంటాను అని అంటాడు. అప్పుడు సోమాజీ, మీరు చెప్పింది నిజమే, మేమైతే సుఖంగా పెంచలేము. ఇక అతడి విధి రాతలు ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది. ఏమో, ఆ సాధువు చెప్పినట్టు జరగడానికి ఇతడు వచ్చినట్టుగా ఉన్నాడు అని అనుకొని, సరే మీ ఇష్టం అని చెప్తాడు. అప్పుడు ఆ భార్య కూడా ఒప్పుకొని, నేను నా బిడ్డను ఇస్తున్నాను, కానీ ఒక షరతు, ఇతడికి 17 సంవత్సరాలు రాగానే నా కుమారుణ్ణి తిరిగి ఇచ్చేయాలి అని అంటుంది. అప్పుడు మహారాజు, సరే, 17 సంవత్సరాల తర్వాత మీ కుమారుని మీకు ఇచ్చేస్తాను అని చెప్పి ఆ బాలుని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా మహారాజు బాలుని తీసుకొని ఒక నది ఒడ్డుకు చేరుకుంటాడు. అప్పుడు మహారాజు ఇలా ఆలోచిస్తున్నాడు, నేను ఈ పిల్లవాడిని నదిలో పడేస్తాను, వెంటనే ఈ బాలుడు మరణిస్తాడు అని అనుకున్నాడు. కానీ ఆ పసిపిల్లవాడికి ముఖం చూసి ఆ మహారాజుకి కొద్దిగా జాలి కలిగింది. నా కన్నుల ముందే ఈ పిల్లవాడు మరణిస్తే నాకు చాలా బాధ కలుగుతుంది అని అనుకొని ఒక చెక్క పెట్టెను తెచ్చి అందులో ఈ బాలుని ఉంచి నదిలో వదిలేస్తాను. మెల్లగా ఆ పెట్టె నది మధ్యలోకి వెళ్ళి మునిగిపోతుంది. అప్పుడు ఈ పిల్లవాడు మరణిస్తాడు అంటూ ఒక చెక్క పెట్టెలో ఆ బాలుడిని ఉంచి నదిలోకి వదిలేస్తాడు. ఆ తర్వాత తన మందిరానికి తిరిగి వచ్చి, ఇక ఆ పిల్లవాడు తిరిగి రాలేడు, నా కూతురితో వివాహం కూడా జరగదు, నేను ఈరోజు ఉన్నదాన్ని మార్చేశాను అని అనుకున్నాడు ఆ మహారాజు. అదే సమయంలో అక్కడ ఒక ధనవంతుడు ఆ నదిలో స్నానం చేస్తూ సూర్య భగవానుడిని పూజిస్తున్నాడు. అప్పుడే అతడిని దృష్టి ఒడ్డుకు వచ్చిన ఆ పెట్టె బయట పడింది. వెంటనే దాన్ని తెరిచి చూడగా అందులో అందమైన ముద్దులొలికే బాలుడు కనిపిస్తాడు. అది చూసి అతడు ఆశ్చర్యపోతాడు. ఆ వ్యాపారికి కూడా సంతానం అయితే లేదు, ఇక ఆ దేవుడే తనకు ఆ బిడ్డను ప్రసాదించాడు అని అనుకొని ఇంటికి చేరుకొని తమ భార్యకు జరిగిన విషయమంతా కూడా చెప్పి ఆ బాలుడిని ఆమెకు ఇస్తాడు. ఆ బాలుడిని చూసి ఆమె కూడా చాలా సంతోషిస్తుంది. ఇక ఆ పిల్లవాడిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఆ బాలుడికి శరత్ అనే పేరు కూడా పెట్టుకుంటారు. ఆ పిల్లవాడు చాలా తెలివైన వాడు, అన్ని విద్యలను చాలా వేగంగా నేర్చుకుంటున్నాడు. అలా చూస్తూ ఉండగానే అతడికి 17 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒక రోజున గురువుగారు శరత్ని దగ్గరకు పిలిచి ఇలా అంటున్నాడు,
నాయన నువ్వు చాలా తెలివైన వాడివి, విద్యలన్నిటినీ కూడా చాలా వేగంగా నేర్చుకున్నావు, నీకు మంచి భవిష్యత్తు ఉంది అని అంటూ ఉంటాడగానే అదే సమయంలో మహారాజు అటుగా వెళుతున్నప్పుడు ఆ గురువుగారు శరత్కి చెప్పిన మాటలు విని శరత్ని దగ్గరకు పిలుచుకొని, నాయనా నువ్వు ఎవరు, నీ తండ్రి పేరేమిటి అని అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ శరత్ తన తండ్రి పేరు, తన ఇంటి పేరు, చిరునామా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక మహారాజు తన పని కోసం ముందుకు వెళ్ళిపోయాడు. ఇక మహారాజు తన పనిని ముగించుకొని తిరిగి అదే ఊరి నుండి వెళుతూ ఉండగా ఒకసారి ఆ యువకుని తల్లిదండ్రులు కలవాలని అనుకుంటాడు. ఊర్లో వాళ్ళని అడిగి శరత్ ఇంటికి చేరుకున్నాడు. మహారాజు తమ ఇంటికి రావడంతో వెంటనే శరత్ తండ్రి బయటకి వచ్చి, మహారాజా మీరు రావడానికి కారణం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు ఆ మహారాజు, మీ కుమారుడు చాలా తెలివైనవాడు, గురువును కూడా మీ వాడిని మెచ్చుకుంటున్నాడు, తెలివైన వారికి నా ఆస్థానంలో మంచి ఉద్యోగం ఇస్తాను అని అంటాడు. అప్పుడు ఆ వ్యాపారి, మహారాజా మీరు మీ ఆస్థానంలో నాకు కుమారుడికి ఉద్యోగం ఇస్తానందుకు చాలా ధన్యవాదాలు. కానీ మహారాజా నిజానికి అతడు మా సొంత కుమారుడు కాదు, కేవలం మేము పెంచిన తల్లిదండ్రులం, కానీ మేము తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ప్రేమగా పెంచుకున్నాం అని అంటాడు. అప్పుడు మహారాజు, ఏంటి ఇతని నీ సొంత కుమారుడు కాదా, మరి పిల్లవాడు మీకు ఎక్కడ లభించాడు, ఎవరి కుమారుడు అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యాపారి జరిగిన విషయమంతా కూడా చెప్పి, నాకు ఒక నదిలో చెక్క పెట్టెలో సరిగ్గా 17 సంవత్సరాల క్రితం ఈ బాలుడు లభించాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్న మహారాజు ఆశ్చర్యపోతాడు. మహారాజుకు పూర్తిగా అర్థమైంది. ఆ పిల్లవాడే నేను 17 సంవత్సరాల క్రితం నదిలో వదిలిపెట్టిన ఆ బాలుడే ఈ బాలుడు అని అనుకున్నాడు. ఇలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా శరత్ అక్కడికి చేరుకుంటాడు. అప్పుడు మహారాజు, మీరు నాకు ఒక సహాయం చేయాలి, నేను వేరే పని మీద వెళ్తున్నాను, ఇప్పుడు నేను రాజమందిరానికి వెళ్ళే అంత సమయం లేదు, నేను మీకు ఒక ఉత్తరాన్ని ఇస్తాను, దానిని మీకు కుమారుడికి ఇచ్చి మహారాణి వద్దకు పంపించండి, నేను ఉత్తరాన్ని ఇచ్చినట్టు గుర్తుగా ఒక బంగారు ఉంగరాన్ని కూడా ఇస్తాను, దానిని మహారాణికి చూపిస్తే నేనే ఉత్తరాన్ని ఇచ్చినట్టుగా నమ్ముతుంది, ఈ పని మీరు చేసినందుకు గాను మీకు కొంత ధనాన్ని కూడా ఇస్తాను అని అంటాడు మహారాజు. ఆ మాటలు విన్న శరత్, మహారాజా మీరు చెప్పినట్టుగానే నేను చేస్తాను, ఈ ఉత్తరాన్ని తప్పకుండా మహారాణి వద్దకు చేరుస్తాను అని అంటాడు. అప్పుడు మహారాజు రహస్యంగా ఒక సందేశాన్ని రాసి ఆ యువకుడికి ఆ ఉత్తరంతో పాటు ఒక ఉంగరాన్ని ఇస్తాడు. వెంటనే శరత్ ఆ ఉత్తరాన్ని తీసుకొని ముందుకు కదిలిపోతాడు. అడవిలో వెళుతూ దారి తప్పిపోతాడు. చీకటి పడిపోతుంది. దారి తెలియక అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అలా తిరుగుతూ ఉన్న ఆ యువకుడికి ఆ అడవిలో ఒక చిన్న ఇల్లు కనిపిస్తుంది. ఇక రాత్రి ఇక్కడే విశ్రాంతి తీసుకోండి, ఉదయాన్నే వెళ్తాను అని అనుకొని ఆ ఇంటి ముందు చేరుకుంటాడు. ఆ ఇంట్లో ఒక వృద్ధురాలు వంట చేస్తూ కనిపిస్తుంది. వెంటనే ఆ వృద్ధురాలు ఆ యువకుడిని చూసి, నాయనా నువ్వు ఎవరు, నా ఇంటికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. అప్పుడు ఆ యువకుడు తన గురించి పూర్తిగా వివరించి, నేను దారి తప్పిపోయాను, ఒక రాత్రి ఇక్కడ విశ్రాంతి తీసుకొని ఉదయాన్నే తిరిగి వెళ్ళిపోతాను అని అంటాడు. ఆ యువకుని మాటలు విన్న ఆ మహిళ, నాయనా నువ్వు ఇక్కడ ఉండడం సురక్షితం కాదు, ఇది దొంగల ఇల్లు, ఇందులో దొంగలు మాత్రమే ఉంటారు, వారికి నేను వంట చేసి పెడతాను, ఇక కొద్దిసేపు అయితే వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు, వాళ్ళు నిన్ను చూస్తే ఏమైనా అపాయం తలపెట్టవచ్చు, నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అని అంటుంది. అప్పుడు ఆ యువకుడు, అమ్మ ఇంత రాత్రి సమయంలో నేను ఎక్కడ వెళ్ళాలి, ఇప్పుడు నేను వెళితే క్రూర జంతువులు నన్ను చంపి తినేస్తాయి, నేను ఇక్కడే ఒక మూలన వారికి కనబడకుండా పడుకుంటాను అంటూ వెళ్ళి ఒక మూలన పడుకుంటాడు. కొద్ది సమయం తర్వాత దొంగలు వాళ్ళ ఇంటికి చేరుకుంటారు. వారికి బయట ఆ యువకుని గుర్రం కనిపిస్తుంది. వెంటనే రుద్రాలి దగ్గరికి వచ్చి అడగగా శరత్ గురించి అంతా చెప్పేస్తుంది. తన పేరు శరత్ అని ఆ రాజు ఏదో సందేశం పంపిస్తే దాన్ని మహారాజుకి ఇవ్వడానికి వెళ్తున్నాను అని చెప్తుంది. ఆ మాటలు విన్న దొంగలకు సందేహం కలుగుతుంది. మహారాజు ఏం సందేశం పంపిస్తున్నాడు చూద్దామంటూ ఆ యువకుని వద్ద నుండి మెల్లగా ఆ ఉత్తరాన్ని తీసుకొని చదువుతారు.
అందులో ఇలా రాసి ఉంది: ఈ ఉత్తరాన్ని తెచ్చిన యువకుడిని వెంటనే చంపేసి శరీరాన్ని దూరంగా పాతిపెట్టండి. ఇది నేను రాజమందిరానికి తిరిగి వచ్చేలోపు జరిగిపోవాలి. ఇదే నా ఆజ్ఞ అని రాసి ఉంది. అది చదివిన దొంగలకు కూడా చాలా బాధ కలుగుతుంది. ఇక వారికి అంతా కూడా అర్థమైపోతుంది. అప్పుడు ఆ వృద్ధురాలికి కూడా ఈ మహారాజు దుర్మార్గుడు ఈ పిల్లవాడిని చంపాలనుకుంటున్నాడు, కానీ మనం ఈ పిల్లవాడిని ఎలాగైనా సరే కాపాడాలి అనుకుంటారు. అప్పుడు ఆ దొంగలు ఆ ఉత్తరం స్థానంలో వేరే ఉత్తరాన్ని రాసి ఆ యువకుడికి ఇస్తూ, రాత్రి ఇక్కడే పడుకొని ఉదయాన్నే జాగ్రత్తగా వెళ్ళిపో అని చెప్తారు. ఇక ఆ యువకుడు రాత్రి అక్కడే పడుకొని ఉదయం లేచి ఆ వృద్ధురాలికి ధన్యవాదాలు చెప్పి అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోతాడు. ఇక శరత్ మధ్యాహ్న సమయానికి రాజు దర్బార్కు వచ్చి చేరుకొని ఆ ఉత్తరాన్ని, మహారాజు ఇచ్చిన ఉంగరాన్ని మహారాణికి ఇచ్చేస్తాడు. మహారాణి ఆ ఉత్తరాన్ని చదివింది. అందులో ఇలా రాసి ఉంది: ఈ యువకుడు చాలా బుద్ధిమంతుడు, తెలివైనవాడు. ఇతను మన రాజకుమారుని వివాహం చేసుకోవడానికి సరైనవాడు. అందుకే నేను వచ్చేలోపు రాజకుమారుకి వివాహం జరిపించండి. ఇదే నా ఆజ్ఞ అని రాసి ఉంది. అప్పుడు మహారాణి మహారాజుకు అలా ఎలా చెప్తాడు? ఒక సాధారణ యువకుడికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తాడా? ఎందుకు ఇలా చేయమన్నాడు అనే సందేహం కలుగుతుంది. కానీ ఆ ఉత్తరంతో పాటు మహారాజు ఇచ్చిన ఉంగరం కూడా అక్కడ కనిపించింది. అంటే ఇది తప్పకుండా మహారాజు ఆజ్ఞ అని భావించింది. ఇక అదే రోజు రాజకుమారుడితో ఆ యువకుడి వివాహం చేసేసింది. వివాహం జరిగిన కొన్ని రోజుల తర్వాత మహారాజు తిరిగి వచ్చేస్తాడు. మహారాజుకి తెలిసింది తన కూతురు వివాహం తన కూతురితో జరిగింది అని. అది వినగానే కోపంతో ఊగిపోతూ మహారాజుతో ఇలా అంటున్నాడు: ఇలా ఎందుకు చేశావు? నేను లేనప్పుడు వివాహం చేయమని నీకు ఎవరు చెప్పారు అని అడుగుతాడు. అప్పుడు మహారాణి, మహారాజా, మీరు ఉత్తరంలో చెప్పినట్టే మేము చేశాం కదా అని అంటుంది. అప్పుడు మహారాజు, ఏది ఆ ఉత్తరం నాకు చూపించు అని అంటాడు. అప్పుడు మహారాణి ఆ ఉత్తరాన్ని మహారాజుకు ఇస్తుంది. అది మహారాజు రాసిన ఉత్తరం కాదు. అతడికి చాలా కోపం వస్తుంది. వెంటనే షరతును నా వద్దకు పట్టుకరండి అంటూ ఆదేశిస్తాడు. అక్కడున్న సైనికుడు షరతుని పట్టుకొచ్చి మహారాజు ముందు ఉంచుతాడు. అప్పుడు మహారాజు, నువ్వు మోసగాడివి, అబద్ధం చెప్పి నా కుమార్తెను వివాహం చేసుకున్నావు. నేను నిన్ను నా అల్లుడిగా స్వీకరించను అని అంటాడు. అప్పుడు ఆ యువకుడు, మహారాజా, నేను ఈ మోసం చేయలేదు, నువ్వు చెప్పినట్టు మాత్రమే చేశాను అని అంటాడు. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగానే ఒక సైనికుడు అక్కడికి వచ్చి, మహారాజా, ద్వారం బయట ఒక సాధువు వచ్చి నిలుచున్నాడు, అతడు మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నాడు అని చెప్తాడు. అప్పుడు మహారాజు అతడిని లోపలికి తీసుకురండి అని చెప్తాడు. ఆ సాధువు లోపలికి రాగానే మహారాజు ఆయనకు నమస్కరించి, మీ రాకకు కారణమేమిటి అని అడుగుతాడు. ఆ సాధువు, మహారాజా, మీరు నన్ను గుర్తుపట్టినట్టుగా లేరు. సరిగ్గా 17 సంవత్సరాల క్రితం నా వద్ద నీళ్లు త్రాగి నేను విధిరాతను మార్చి చూపిస్తానని శపథం చేశావు అని అంటాడు. ఆ మాటలు విన్న మహారాజుకు 17 సంవత్సరాల క్రితం జరిగిందంతా గుర్తుకొస్తుంది. అప్పుడు ఆ సాధువు, మహారాజా, నువ్వు చెప్పినట్టుగా విధిరాతలో ఉన్నదాన్ని జరగకుండా అడ్డుకున్నావా అని అడుగుతాడు. అప్పుడు మహారాజు, లేదు మహాత్మా, నేను ఓడిపోయాను, విధిరాతను మార్చలేకపోయాను అని బాధపడతాడు. అప్పుడు ఆ సాధువు, మహారాజా, విధిరాతలో ఉన్న దానిని ఎవ్వరూ తప్పించలేరు, ఇందులో ఎవరిది తప్పు లేదు. అందుకే ఆ యువకుడిని మనస్ఫూర్తిగా స్వీకరించు, అతడికి నీ తర్వాత నీ రాజ్యాన్ని అప్పయెప్పు అని అంటాడు. అప్పుడు మహారాజు, సరే మహాత్మా, అలాగే చేస్తాను అని చెప్పి తన రాజ్యానికి మహారాజుగా అతడిని ప్రకటిస్తాడు. ఆ తర్వాత శరత్ యొక్క నిజమైన తల్లిదండ్రులు కూడా తన వద్దకి తెంచుకొని వారికి కూడా జరిగిన విషయం అంతా కూడా చెప్తాడు. ఈ కథను బట్టి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, విధి రాత నుండి ఎవ్వరూ తప్పించలేరు. అది మంచిదైనా చెడుదైనా ఫలితం మాత్రం తప్పకుండా అనుభవించాల్సిందే. విధి రాతను మార్చే శక్తి ఎన్ని ముళ్ళ బాధలున్నా సరే ఈ సాయి తప్పిస్తాడు. నన్ను నమ్ముకున్న వారికి సదా కాపాడుతూ వస్తాను.
సర్వకర్త అయిన దైవాన్ని శరణు పొందితే, ఊర్మితో కర్మఫలం అనుభవించగలిగితే తప్పకుండా ఆ దైవం నేను ఏ విధంగా చక్కబెడతారు చూడు తల్లి అని బాబాగారు ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. ఈ కథ నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబూర్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని 10 మందికి అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి వీడియోతోటి మేము ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరాం. శ్రద్ధ సబూరి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.